హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అంటే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ ప్రకటన అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే L1 కేటగిరీలతో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అనమాట ఈ న్యూస్ అనేది. అండ్ L2 వాళ్ళకి గిట ఉంది. ఏంటి అంటే మనకి అయితే ఈ అప్డేట్ ఏంటి అంటే మనకి ఇంతకుముందు కండిషన్స్ వచ్చేసి ఇప్పుడు కండిషన్స్ వచ్చేసి చేంజ్ చేశారనమాట. సో ఇంతకుముందు కండిషన్స్ ఏముండే అంటే మనకి ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల రూపాయల నుంచి ఎవరైతే ఇల్లు నిర్వహించుకోవాలనుకుంటున్నారో సో ఫస్ట్ మనకి అప్పుడు కండిషన్ ఏముంటుండే 400 అడుగుల నుంచి అయితే 600 అడుగుల లోపలికైతే అంటే మనకి భూమి ఉండాలి అనేది గవర్నమెంట్ అయితే డిసైడ్ చేయడం జరిగింది కదా. సో దానికి ఇప్పుడు రీప్లేస్ అనేది చేయడం జరిగింది. అంటే దాంట్లో కొన్ని కండిషన్స్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఎంత ఉండాలి, ఏం కావాలి అంటే మనకి ఇప్పుడు మనకి భూమి తక్కువ ఉన్నా పర్వాలేదు, G+1 విధానంగా అయితే మనం ఇల్లు కట్టుకోవాలని అయితే మనకి పేపర్లో అనేది వాళ్ళైతే ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రెస్ మీట్ గిట పెట్టడం అనేది జరిగింది. సో ఎంత భూమి ఉండాలి అండ్ ఎంతవరకు ఉండాలి అంటే మనకి 323 అడుగుల నుంచి 600 పైన ఉన్నా పర్వాలేదు, మీరు కట్టుకోవచ్చు G+1 విధానం అయితే అని ప్రభుత్వం అయితే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. అండ్ పోయిన ఫస్ట్ ఫేజ్కి అయితే చాలామందికి అయితే రిజెక్ట్ కావడం జరిగింది కదా. సో అలాంటి వాళ్ళు ఎందుకంటే మనకి ఈ సిటీస్లో అండ్ కొన్ని ఏరియాస్లో అయితే కొంతమందికి అయితే తక్కువ భూమి అయితే ఉండడం అనేది జరిగింది. సో అలాంటి వాళ్ళకి గిట్ట ఇవ్వాలని అయితే ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం అనేది తీసుకుందంట. ఈ G+1 విధానంగా ఇల్లు ఎలా కట్టుకోవాలి అంటే సపోజ్ మీ దగ్గర ఇప్పుడు 323 అడుగుల ల్యాండ్ ఉందనుకోండి. సో దానికి సంబంధించిన పింక్ వర్క్ అండ్ పిల్లర్ దాకా అయితే వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కిటికీ వరకు మీరు వర్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బిల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ బిల్ ఒకవేళ మీరు కరెక్ట్గానే మీ ల్యాండ్లో మీరు కట్టుకున్నారంటే వారు మీకైతే అప్రూవ్ కావడం అని జరుగుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీ అకౌంట్లో అనేది 1 లక్ష రూపాయలు అయితే జమ కావడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ మీరు ఓన్ పైసలతోటి మీరు మళ్ళీ స్లాబ్ వేసుకోవాలి. స్లాబ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీకు 1,20,000 అనేది మీ అకౌంట్లో అయితే జమ కావడం అని జరుగుతుంది. సో మనం ఎంత ఫాస్ట్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనకు బిల్ అనేది అంత తొందరగా అయితే రావడం అనేది జరుగుతుంది. సో కేటగిరీస్ వైజ్గా వస్తాయి. ఒకటేసారి 5 లక్షలు అనేది మనకి అనేది రాదు. సో దీంట్లో అయితే మనకి ఏం చేంజ్ చేయలేదు. సో రూల్ ఫస్ట్ రాగానే ఎలా అంటే కేటగిరీ వైజ్గా రూల్ అనేది అమౌంట్ అనేది రావడం అని జరుగుతుంది. ఇంకా కొన్ని మెయిన్ కండిషన్స్ అయితే ఇవ్వడం అని జరిగింది. సో వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ మెయిన్ కండిషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు కింద కట్టుకున్నారు అనుకోండి, ఆ కట్టుకునే రూము 96 అడుగులు అయితే ఉండాలని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే కింద అయితే మీరు రూమ్ కట్టుకుంటున్నారో అదొకటే రూమ్ ఉండాలి అండ్ అది 96 అడుగులు అయితే ఉండాలని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో దాంతో పాటు మళ్ళీ మనం G+1 విధానంగా అయితే పైన ఒక రూమ్ గిట కట్టుకోవాలి. సో అదైతే మనకి 70 అడుగులు అయితే ఉండాలని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. కింద ఒకటి పైన ఒకటి అయితే కట్టాల్సి ఉంటుంది. సో 2 కింద అయితే కట్టొద్దు, కింద ఒకటి పైన ఒకటి కట్టాలి. దాంతో పాటు గది ఎత్తు వచ్చేసి మనకి 2.6 మీటర్లు అయితే ఉండాలి అంట. అండ్ మనకి కిచెన్ వచ్చేసి 35.5 అడుగులు అయితే ఉండాలి కిచెన్. సో ఇది గిట మనకి మోడిఫై చేయడం అని జరిగింది. అంటే మనకి ఇది గిట మనకి కండిషన్ చేంజ్ చేయడం అని జరిగింది. సో వీళ్ళు చెప్పిన విధానంగా అయితే మనం ఇల్లు కట్టాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మనకి దీంట్లో మనం టాయిలెట్ గిట కట్టుకోవాలని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే L2 కేటగిరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి గవర్నమెంట్ అయితే మనకి రాబోయే కొన్ని నెలల్లో అయితే గుడ్ న్యూస్ అయితే ఇస్తారని చెప్తున్నారు. సో అది ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు, కానీ వాళ్ళైతే ఇప్పుడు చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు L1 కేటగిరీ అయితే నడుస్తుంది. సో L2 కేటగిరీ నెక్స్ట్ వచ్చేసి అయితే కొంతమందికి అయితే ఇప్పుడు కేసీఆర్ ఉన్న డబల్ బెడ్రూమ్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం అని జరిగింది. అండ్ కొంతమందికి ఇప్పుడు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చేసిన తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎన్నికల బిజీలో అయితే చాలామంది లీడ్ ఉన్నాయి, ఎలక్షన్స్ బిజీలో. సో కోర్టు చుట్టూ అక్కడెక్కడే తిరుగుతున్నారు. సో దానివల్ల అయితే మనకి డిలే కావడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి L2 కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో అప్పుడైతే మనకి ఎవరెవరు L2 కేటగిరీ అయితే ఉన్నారో సో ఇప్పటిదాకా అయితే వాళ్ళు వెయిట్ చేశారు కదా, ఇంకా 2 మంత్స్ అయితే తప్పకుండా మీరు వెయిట్ చేయండి. మీకు ఈ L2 కేటగిరీలో అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గిట మీకు ఇల్లు రావడం అనేది జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చేశాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.